గాజాలో 600 రోజులుగా యుద్ధం సాగుతుంది. ఈ స్ట్రిప్లో హమాస్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుంది. ఈ యుద్ధంలో నేరుగా ఇరాన్ పాల్గొనకపోయినా కీలక పాత్ర పోషించింది. హమాస్కు ఆయుధాలు, నిధులను ఇస్తున్నది ఇరానే. హమాస్కే కాదు, లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హుతీలు, ఇరాక్లో కయాత్ హిజ్బుల్లాను ఇజ్రాయెల్పై దాడులు కూసిగొల్పుతుంది. ఇజ్రాయెల్ అంతమే తమ పంతమన్నట్టుగా ఇరాన్ వ్యవహరిస్తుంది. అసలు ఇజ్రాయెల్పై ఇరాన్ ఎందుకు పగబట్టింది? ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లోని రెబెల్స్ను ఇరాన్ ఎందుకు ప్రోత్సహిస్తోంది? 1970 వరకు ఇజ్రాయెల్ మిత్రదేశం ఎందుకు శత్రువుగా మారింది? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్పై ఇరానియన్ పాలకులు పగబట్టారా? టెర్రరిస్టులకు టెహరాన్ ఎందుకు అండగా నిలుస్తోంది? 1970లో ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఏం జరిగింది? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడితో ఇజ్రాయెల్తో పాటు ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడిలో 1200 మందిని హమాస్ పొట్టన పెట్టుకుంది. 250 మందిని బందీలుగా పట్టుకుంది. ఈ దాడి తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలు మరింత దిగజారాయి. పశ్చిమాసియాలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు చాలా భిన్నమైనవి. ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించేందుకు ఇరాన్ పాలకులు నిరాకరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా యూదులు ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. పైగా ఇజ్రాయెల్కు అగ్రదేశం అమెరికా మద్దతిస్తోంది. పశ్చిమాసియా దేశాల మధ్య శత్రుత్వానికి అమెరికా యూదులే కారణమా అంటే కాదనే చెప్పొచ్చు. నిజానికి 1948లో ఇజ్రాయెల్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ను గుర్తించిన తొలి ముస్లిం దేశం ఇరానే. అయితే 1979లో ఇరాన్ విప్లవం మొదలైంది. పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇరాన్ రాజు షాపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాట్లకు రుహుల్లా ఖమేనీ అనే ముస్లిం మత గురువు నాయకత్వం వహించాడు. ఈ పోరాటం 9 ఏళ్ల పాటు సాగింది. పోరాటం సుదీర్ఘంగా సాగడానికి రాజు షాకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే అండగా నిలిచాయని ఖమేనీ వాదించాడు. ఎట్టకేలకు ఇరాన్లో కింగ్ షాను దించేశారు. ఖమేనీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నాటి నుంచి ఇజ్రాయెల్ను ఖమేనీ, ఆయన వారసులు వ్యతిరేకిస్తున్నారు. 2040 నాటికి ఇజ్రాయెల్ ధ్వంసమంటూ 2017లోనే టెహరాన్ సర్కిల్లో భారీగా పోస్టర్లు వెలిశాయి. ఇది కేవలం ఇరాన్ పాలకుల ప్రచారంలో భాగమే కావచ్చు. ఈ సర్కిల్లో ఇజ్రాయెల్కు, యూదులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. ఇజ్రాయెల్ నాశనం పేరుతో ప్రజల్ని ఇరాన్ నిత్యం రెచ్చగొడుతోంది. ఈ సర్కిల్ను పాలస్తీనా స్క్వేర్ అని పిలుస్తారు. అక్టోబర్ 8న గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా పాలస్తీనా స్క్వేర్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పాలస్తీనియన్లకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం టెర్రరిస్టు గ్రూప్ హమాస్ కూడా మద్దతుగా నినాదాలు చేశారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇరాన్ నిరంకుశ రాజ్యం. అంటే అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమాత్రం ఆందోళనలు చేసే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలు నిజంగానే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారా అన్నది సందేహమే. గతంలోనూ ఇరాన్ పాలకులు ఇలాంటి ఆందోళనల్ని ప్రోత్సహించారు. అదే సమయంలో హమాస్కు ఇరాన్ మద్దతు పలుకుతోంది. ఒక హమాస్కే కాదు, మరిన్ని దేశాల్లోని తిరుగుబాటు గ్రూపులకు అండగా నిలుస్తోంది. దీన్ని అనధికారిక సైనిక కూటమిగా పిలుస్తారు. హమాస్ను అమెరికా, యూరప్ దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. హమాస్తో పాటు వెస్ట్ బ్యాంక్లోని ఇస్లామిక్ జిహాద్, లెబనాన్లోని హిజ్బుల్లా, సిరియన్ సాయుధ దళాలు, ఇరాక్లో కయత్ హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలకు ఇరాన్ భారీగా నిధులిస్తోంది. హమాస్గా అండగా నిలవడంతో పాటు అరబ్ ప్రపంచంలో పాలస్తీనా వాదానికి అతి పెద్ద మద్దతుదారుగా ఇరాన్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇరాన్ పెద్ద దిక్కుగా నిలుస్తోంది. నిజానికి ముస్లిం దేశాలకు ఆధిపత్యం వహించేందుకు ఇరాన్తో సౌదీ అరేబియా పోటీ పడుతోంది. ఇరాన్లో షియా ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. ఇది ఇస్లాంలో భిన్నమైన శాఖ. హిజ్బుల్లా వంటి శక్తులు కూడా షియా వర్గానికి చెందినవే. దక్షిణ లెబనాన్ మొత్తం హిజ్బుల్లా నియంత్రణలో ఉంది. యెమెన్లోనూ చాలా భాగం హౌతీ తిరుగుబాటు చేతుల్లోనే ఉంది. ఇజ్రాయెల్కు 3000 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ ఉంది. కానీ అమెరికా ఇజ్రాయెల్కు మరణం, యూదులపై శాపం అంటూ టెహరాన్లో నిలదీస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికాపై తరచూ అక్కడ ద్వేషాన్ని వెళ్లగక్కుతోంది. పశ్చిమాసియాలోని అన్ని గ్రూపులకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఇరాన్ అండతోనే ఇజ్రాయెల్పై హిజ్బుల్లా నిత్యం దాడులు చేసింది. గాజా యుద్ధం మొదలయ్యాక హిజ్బుల్లా దాదాపు ధ్వంసమైంది. యెమెన్కు చెందిన హౌతీలు కూడా ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్పైకి క్షిపణులతో దాడికి దిగుతున్నారు. ఇవన్నీ ఇజ్రాయెల్తో ఇరాన్ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమవుతున్నాయి. ఒకానొక సమయంలో ఏకంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది.
ఇరాన్ బెదిరింపులకు ఇజ్రాయిల్ ఎలా స్పందిస్తోంది? ఇజ్రాయిల్ భారీ కౌంటర్నే ఇస్తోంది. సూడాన్, సిరియానే తీసుకుంటే ఈ 2009, 2013లో వైమానిక దాడులకు గురయ్యాయి. ప్రస్తుతం ఇరాన్కు చెందిన ప్రచ్ఛన్న శక్తులు గాజాకు చేరుకోకుండా కట్టడి చేయడంలో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. అయితే ఇజ్రాయెల్పై ఒకవేళ ఇరాన్ దాడికి దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారనున్నాయి. ఇరాన్ వద్ద ఇప్పటికే అణ్వాయుధాలు ఉన్నాయని పలు దేశాలు అనుమానిస్తున్నాయి. యురేనియం శుద్ధి పౌరావసరాలకేనని ఇరాన్ చెబుతున్నా అమెరికా, యూకే, EU, ఇజ్రాయెల్ దేశాలు నమ్మడం లేదు. ఇరాన్ అబద్ధం చెబుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ అణు ఒప్పందాన్ని మొదటించి ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులతో పాటు 2020లో ఇరాన్ అణు శాస్త్రవేత్తల వరుస హత్యల వెనుక టెల్ అవీవ్ ఉందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాల్లోని తిరుగుబాటుదారుల్ని ఇరాన్ ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. ఇజ్రాయెల్పై నిత్యం ఒత్తిడిని పెంచుతోంది. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ రెండు ప్రాంతీయ శక్తులుగా ఎదిగాయి. అదే సమయంలో ఈ గ్రౌండ్లోకి సౌదీ అరేబియా, అమెరికా కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. దీనికి కారణం కూడా ఇరానే. ఇరాన్కు సౌదీ అరేబియాకు పడటం లేదు. ప్రస్తుతం గాజా కోసం ఇరు దేశాలు కలిసినా సఖ్యత మాత్రం ఉండదు. పైగా ఇజ్రాయెల్కు అమెరికా బలమైన మద్దతు ఇస్తోంది. సైనికంగా, ఆర్థికంగా అండగా నిలుస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు రక్షించుకుంటోంది. అంతేకాదు ఇజ్రాయెల్, అమెరికాలకు ఉమ్మడి శత్రువు కూడా ఇరానే. నిజానికి 2020లోనే మొరాకో, సూడాన్, గల్ఫ్లోని కీలకమైన బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో ఒప్పందానికి సంతకం చేశాయి. సున్నీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో సఖ్యతగానే ఉన్నాయి. ఇరాన్ అధికారికంగా షియా ముస్లిం దేశం. ఇజ్రాయెల్తో సంబంధాలకు టెహ్రాన్ అస్సలు అంగీకరించదు. మరోవైపు సౌదీ అరేబియా ముస్లిం ప్రపంచానికి ఆధిపత్యం వహించాలని ఎత్తిరించింది. అయితే సౌదీకి అధికారికంగా ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు. 2023లో ఇరు దేశాల మధ్య ఒప్పందానికి అమెరికా యత్నించింది. చారిత్రక ఒప్పందానికి ఇరు దేశాలు ముందడుగు వేశాయి. ఇరాన్కు చెక్ పెట్టాలని యత్నించాయి. కానీ అంతలోనే హమాస్ దాడి జరిగింది. నిజానికి సౌదీ, ఇజ్రాయెల్ ఒప్పందానికి వ్యతిరేకంగానే హమాస్తో ఇరాన్ దాడి చేయించినట్టు కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాపై దాడుల్ని మాత్రం అరబ్ ప్రపంచం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. చాలా దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలను తెంచుకున్నాయి. తాజా దాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తప్పదా అన్న చర్చ మొదలైంది.